తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. లూకా శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మేము సదా తన కృపతో, శాంతితో, కరుణతో నింపునుగాక. బప్తిస్మ యోహాను గారు తాను చేస్తున్న బోధలో క్రీస్తు ప్రభువు చేయబోవు కార్యాలను ముందుగానే తెలియజేస్తూ తన యొక్క అయోగ్యతను ఒప్పుకుంటున్నాడు. తాను ఇచ్చే బాప్తిస్మానికి, క్రీస్తు ప్రభువు వసగు బాప్తిస్మానికి గల తేడాను వివరిస్తున్నాడు. బప్తిస్మ యోహాను ఇచ్చే జ్ఞానస్నానం కేవలం పశ్చాత్తాపానికి సంబంధించినది. దీని వలన మానవ పాపాలు తొలగింపబడవు, క్షమింపబడవు. కేవలం క్రీస్తు ప్రభు ఇచ్చిన, స్థాపించిన బాప్తిస్మం ద్వారానే లోక పాపములు పరిహరింపబడతాయి. అదేవిధంగా పౌలు గారు తీతుకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పినట్లు, నూతన జన్మము లేదా నూతన జీవితము మరియు మానవ రక్షణము ఇదిగో క్రీస్తు ప్రభుని బాప్తిస్మం ద్వారానే ప్రాప్తిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా ఈనాటి జీవవాక్యం ద్వారా బప్తిస్మ యోహాను గారు ప్రారంభించినటువంటి కార్యం అనగా క్రీస్తు ప్రభునికై మార్గం సిద్ధపరచడం, క్రీస్తు ప్రభుని ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని పరిచయం చేయడం, క్రీస్తు ప్రభునికి బాప్తిస్మం వసగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, క్రీస్తు ప్రభునికి ముందుగా ప్రవచించు గొంతుగా ప్రజలను పశ్చాత్తాపానికి సిద్ధపరిచిన ప్రవక్తగా తన కార్యాలను పరిపూర్తి చేయడం. తన క్రియలను నెరవేర్చిన బప్తిస్మ యోహాను గారు క్రీస్తు ప్రభుని మెస్సయ్యగా గుర్తించి, అంగీకరించి ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. నేను ఆయన పాదదాసుడను అని బహిరంగంగా సాక్ష్యమిచ్చాడు. క్రీస్తు ప్రభు మహాశక్తివంతుడని, ఆయన ద్వారానే సకల లోక పాపములు పరిహరింపబడతాయని, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బప్తిస్మం వసుకుతాడని ప్రబోధిస్తున్నాడు. కావున మనమును బప్తిస్మ యోహానుని లక్షణాలను అలవర్చుకొని జీవించాలి. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. ఈరోజు యేసు బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుతున్న మేము బప్తిస్మం స్వీకరించిన రోజు చేసిన ప్రమాణాలను జ్ఞాపకం చేసుకొని ఆత్మశక్తితో జీవించే దయను మాకు వసకమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.